వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అన్ని మతస్థుల ప్రభావంతో, అన్ని మతస్థుల మెప్పు కోసం టీటీడీని అపవిత్రం చేసి హిందూ భక్తుల మనోభావాలతో ఆడుకున్న నాటి పాలకుల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టమని కఠినంగా శిక్షించి దేవుడి పాదాల చెంత నిలబెడతామంటూ కూటమి నాయకులు చేసిన వ్యాఖ్యల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులు. ఈరోజు కూటమి నాయకులు చాలా ఘాటుగానే స్పందించారు. అన్ని మతస్థుల ప్రభావంతోనే వాళ్ళ ప్రాబ్లం కోసమే ఆనాటి పాలకులు టీటీడీని అపవిత్రం చేశారంటూ స్పష్టంగా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పారు. వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి దేవుడి పాదాల కింద కూర్చోబెడతామన్నారు. వాళ్ళ వ్యాఖ్యలను ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? గతంలో మనం చూసేవాళ్ళం, ఏదో సామెత మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కారని రాజుల కాలంలో. అట్లాగే ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ గడసరితనం అనేది ఒక్క స్థాయిలో ఆగటం లేదండి. వాళ్ళ కాలంలో వాళ్ళ పరిపాలనలో చేసిన అవినీతి, అక్రమాలు ఇవన్నిటినీ కూడా వాళ్ళ వైఫల్యాలను తీసుకొచ్చి ఇవాళ కూటమి ప్రభుత్వంకి బాధ్యత చేసి చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పాలనే పరిస్థితికి వెళ్ళారు. ఈ గడసరితనం మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మళ్ళీ వీళ్ళే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి రిపోర్ట్ చేశారు. మీరు గతంలో ఒకసారి వెనక్కి చూసుకుంటే 24లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులు కాకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి నెల రోజుల్లోనే 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో అని ఒక గగ్గోలు పుట్టించే విధంగా అనేక రాజ్యాంగ వ్యవస్థలకి ఫిర్యాదులు చేసి హడావిడి చేశాడు ఆయన ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి. అట్లాగే ఇప్పుడు ఇది కూడా నిజానికి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళు ఏమనుకున్నారంటే మనం చేసిన కృషి ప్రజలకి చేరాలి, ప్రజలకి సేవ చేయటం, ప్రజల రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపాలనే దృష్టి పెట్టారు. ఇది అదునుగా తీసుకుని వాళ్ళ టైంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి నివేదికలు వస్తే కూడా అది చంద్రబాబు నాయుడు గారి తప్పు లేకపోతే కూటమి ప్రభుత్వం తప్పు అని మరీ ముఖ్యంగా ప్రజల మనోభావాల్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఈ కల్తీ లడ్డు వ్యవహారం కానీ, తర్వాత ఈ పరకామణి కానీ, తిరుమలలో జరిగినటువంటి అనేక అవినీతి కార్యక్రమాలు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వమే బాధ్యత అన్నట్టుగా వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలనేది ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీల అధినేతలు ఒక నిర్ణయానికి రావటం అనేది ఇవాళ మీరు అన్నారు చూసారా, చాలా గట్టిగానే ప్రతిఘటించారు అని. ప్రతిఘటించాల్సిన సమయం వచ్చింది. లేకపోతే అందులో స్పష్టమైనటువంటి నివేదికలు వచ్చిన తర్వాత కూడా 2 ప్రభుత్వ ప్రయోగశాలల నుంచి ఇంకా అందులో కల్తీ జరగలేదని, చంద్రబాబు నాయుడు గారు కేవలం కల్పితం చేశాడని, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని రాజకీయం చేస్తున్నాడని వాళ్ళు మాట్లాడిన మాటలకి ఇవాళ వాళ్ళు స్పష్టమైన సమాధానం ఇవ్వడంతో పాటు ల్యాబొరేటరీల నుంచి వచ్చిన నివేదిక కానీ, సిబిఐ నివేదిక కానీ, సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో అంశాలను మీరు ప్రస్తావించకుండా మీ అంతటి మీరు ఇలాంటి చెప్పటం వలన జరిగే ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా ప్రజల ముందు మేము స్పష్టంగా పెడతాము. చేసిన తప్పులు అంగీకరించి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీరు అన్య మతస్థుల్ని చైర్మన్లుగా పెట్టడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రతని దెబ్బతీయటం ద్వారా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి, మనోధైర్యాన్ని కూడా దెబ్బతీసి హిందూ మతాన్ని సులకన చేసే విధంగా చేశారు. ఈ అంశాలని మేము ప్రజల ముందుకు పెడతాము. దాన్ని మీరు బహిరంగ క్షమాపణ కోరే వరకు వదిలిపెట్టేది లేదు. ఎవరు నేరస్తులైతే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే వరకు ఈ కేసుని మేము కొనసాగిస్తామని చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే ఏకసభ్య కమిషన్ కూడా దీని మీద మేము వేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మొదటి నుంచి చెబుతున్నాము, ఈ అంశంలో మేము వచ్చిన 2 నెలలకే నివేదిక అందినప్పటికీ కూడా అందులో కూడా స్పష్టమైనటువంటి మెన్షన్ చేశారు. 2 జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు కనబడుతున్నాయి అని కూడాను. లేకపోతే మేము అంత బాధ్యతారహితంగా ఇంత పవిత్రత కలిగినటువంటి అంశంలో ఎందుకు మాట్లాడతాము? అప్పుడు కూడా మేము సంయమనం పాటించాము. ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం, కోట్లాది మంది హిందూ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి. కానీ ఇవాళ ఈ దశకు వచ్చిన తర్వాత కూడా మీరు గడసరితనంగా మాట్లాడటం అనేది ప్రజలు తెలుసుకోలేదని అనుకోవద్దు. తర్వాత ఎప్పుడైతే మేము అధికారంలోకి వచ్చామో ఇటువంటి అపవిత్ర కార్యక్రమాలు కానీ, అవినీతి కార్యక్రమాలు కానీ చేయటం ద్వారా కొనసాగించేందుకు మాకు ఇష్టం లేదు. ఎందుకంటే మేము శ్రీవారి భక్తుల పట్ల కానీ, హిందూ ప్రజల పట్ల కానీ మాకు ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి మేము అది బయట పెట్టాము. దీంట్లో మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. తర్వాత దోషుల్ని కూడా ఏ విధమైనటువంటి మీరు అబద్ధాలు చెప్పినా, వంచన చేసినా మిమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే వరకు మా ఈ
దర్యాప్తులు కానీ మా ఈ పరిపాలనా పరంగా తీసుకునేటువంటి చర్యలు కానీ కొనసాగుతాయి అనేది సుస్పష్టంగా చెప్పారు. తప్పులు చేసి ఇంకా వంకర మాటలు మాట్లాడుతూ అసత్య ప్రచారాలు చేస్తే తాట తీస్తామని కూడా హెచ్చరించాడు ఆయన. అదే అంటున్నా, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్చుకోదగిన అంశం కాదు. గతంలో కూడా వివేకానంద రెడ్డి గారు హత్య చేసి కూడా ఆ కత్తి తీసుకొచ్చి నా చేతిలో పెట్టడానికి చేసిన ప్రయత్నం ఎలాంటిదో అంతకన్నా కూడా ఇది చాలా ఘోరమైన పని. ఇది వాళ్ళ టైంలో జరిగినటువంటి ఈ అవినీతి అక్రమాలు, అవినీతి డబ్బులు వదిలేసేయండి బ్రహ్మంగారు. ఇప్పుడు 340 రూపాయలకి కిలో నెయ్యి ఇస్తారని ఎవడన్నా చెప్తే తీసుకొచ్చారంటే వాళ్ళు 340 రూపాయలు కోసం కాదు, అందులో వచ్చే కమిషన్లకు ఆశపడ్డారు. అంతేగాని శ్రీవారికి నిధుల కొరత ఏంటంటే, మొన్న అంబటి రాంబాబు గారు కుటుంబంతో సహా వెళ్ళి అన్నదాన సత్రం దగ్గర కూడా ఎంతో బ్రహ్మాండంగా ఉంది మెయింటెనెన్స్, ఎంతమంది లక్షల మంది వచ్చినా కూడా పరిస్థితి రుచిగా పెడుతున్నారని కూడా మెచ్చుకున్నాడు కదా. అన్ని మెచ్చుకున్నారు, అంత భక్తి ఉంది అంటున్నారు వెంకటేశ్వర స్వామి మీద. అక్కడ కల్తీ జరిగిందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయినా అంబటి రాంబాబు లాంటి నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారు అసలు కల్తీ జరగలేదని? అంటే వాళ్ళు హిందువులు కాదా, లేకపోతే ఎన్ని నాటకాలు అంటారా? దేవుడి మీద నాటక ప్రేమలు చూపిస్తున్నాడా? వాళ్ళకి తెలుసండి, అది 5 సంవత్సరాల పాటు జరిగిందంటే. తర్వాత ఇంకోటండి, 240 కోట్ల రూపాయలకి సంబంధించిన ఒక కొనుగోలు తిరుపతి దేవస్థానం పరిపాలనా మండలి అనుమతులు లేకుండా అసలు పర్చేసింగ్ ఆర్డర్, కొనుగోలు ఆర్డర్ ఇవ్వరు కదా, ఎవరికి 10 రూపాయలు కూడా జరగదు. రెండోది, తర్వాత అసలు పాల సేకరణకు సంబంధించిన అనుభవమే లేదు. అటువంటి సంస్థలను ఎంపిక చేయటం కోసం అనుభవం లేకపోయినా పర్వాలేదు, మీరు ఒక చెంచాడు పాల సేకరణ లేకపోయినా, 1 మిల్లీగ్రామ్ పాల వెన్న నెయ్యి ఉత్పత్తి లేకపోయినా మీరు టెండర్ వేయటానికి మేము నిబంధనలు సడలిచ్చామన్నప్పుడే అర్థం కాలేదండి ప్రజలకు. కానీ ఎక్కడైనా ఏదైనా ఒక టెండర్ పిలుస్తున్నప్పుడు అందులో అర్హత కనీసం ఒక 100 కోట్ల టెండర్లు కనుక పిలుస్తున్నప్పుడు 50 కోట్లు ఒక సింగిల్ వర్క్ ఎక్కడైనా మీరు సప్లై చేసి ఉండాలనే ఒక నిబంధన ఉంటుంది. అన్నిటికీ మించి మీరు ఈ వ్యాపారం, పలానా వ్యాపారంలో మీకు అనుభవం ఉండాలి, మీరు లాస్ట్ 10 years నుంచి మీ బ్యాంక్ స్టేట్మెంట్లో అన్ని అడుగుతారు కదండి. తర్వాత మీ దగ్గర ఉండే యంత్ర సామగ్రి ఏంటి, మీ సేకరణ సామర్థ్యం ఎంత, మీ ఉత్పత్తి సామర్థ్యం ఎంత, ప్రతిరోజు ఇవన్నీ కూడా నిబంధనలు ఉన్న నిబంధనల్ని తొలగించినప్పుడు అర్థమైపోయింది కదా దొంగలతో చేతులు కలిపారని. ఇప్పుడు దొంగలతో చేతులు కలిపిన తర్వాత కూడా మేము దొరలమని అంటే ఎట్లా అవుద్దండి? దొంగలతో కలిసి నువ్వు అన్నం తిన్నావు, దొంగలతో కలిసి ప్రయాణించావు, ఇంటికి అన్నం వేయటానికి గుణపం పక్కన నువ్వు కూర్చున్నావు, నువ్వు వాడికి మూటలు మోసి ఆ దొంగలకి నాకు వాడికి సంబంధం లేదని ఎట్ట చెప్పగలుగుతారండి? అసలు ఆ నిబంధనలు సడలింపు దగ్గర తేలిపోయింది వాళ్ళు కుమ్మక్కయ్యారనేది. తర్వాత ప్రజలు ఇచ్చిన అధికారం ఇలాంటి వ్యవస్థలని అపవిత్రం చేయమని, ఈ వ్యవస్థల యొక్క ధనాన్ని దోసుకోమని తిరుమల దేవస్థానాన్ని ఎందుకు ఇచ్చారు అధికారం? వీళ్ళు మీకు హిందువులు ఒక్క వ్యక్తి దొరకలేదా మీకు చైర్మన్గా పెట్టడానికి అన్ని మతస్థులను పెట్టి? అంటే అన్ని మతస్థుల ఓట్లు కూడా మీకు కావాలి, ఎందుకంటే హిందువులు ఎట్లాగో మీకు ఓట్లు వేస్తున్నారు అనేది మీకు అర్థమైంది. 2019లో మీ గెలుపు, మీ మెజార్టీ వాళ్ళు అయిపోతే అసలు గెలిచే పరిస్థితి లేదు. అంత మెజార్టీ వచ్చిందంటేనే మెజార్టీ వరకు మనం వైపు ఉంది. మనం ఇట్లాంటి వాళ్ళని కొంత ఇది చేయటం ద్వారా ప్యాంపరింగ్ ఏమంటాం, మనం ముద్దు చేయటం ద్వారా వాళ్ళ ఓట్లు కూడా చేయాలి అనే ఒక దురాశతో తిరుపతి దేవస్థానాన్ని తీసుకెళ్లి అన్ని మతస్థుల చేతిలో పెట్టి దాని పవిత్రతని దెబ్బతీసి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేశాడని అంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కదా, నేను వాళ్ళ తిరిగి బతికి బట్టగలిగాడని అంటే శ్రీవారి ఆశీస్సులతోనే. ఆ రోజు నేను ఆ దాడి, అట్లాంటి బాంబుల దాడి నుంచి నేను బయటపడ్డాను. నేనెందుకు ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలని ఒప్పుకుంటాం? మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఇట్లాంటి పవిత్రతను దెబ్బతీసిన వాళ్ళు ఖచ్చితంగా ప్రజల ముందు మోకరిల్లే వరకు కూడా అని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మరీ పర్టికులర్గా ఎందుకున్నాడంటే, గతంలో ఆయన కొన్ని అపవిత్రతను గురించి కొన్ని దేవస్థానాలకు వెళ్ళి కొన్ని ఇవి చేశాడు, దాన్ని సంప్రోక్షణలు చేశాడు. కాబట్టి ఆ రోజు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు ఆయన వేదన్నయ్య. అందుకనే ఆయన మళ్ళీ ఇవాళ ఎన్ని నివేదికలు వచ్చినాయి కాబట్టి మేము కఠినమైన, అందరిది ఒకటే మాట, దోషులు మాత్రం ప్రజల ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలి, శిక్ష కూడా అనుభవించాల్సిందేననేది స్పష్టం చేశారు. ఇంత దారుణం జరుగుతున్న ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులకి ఎందుకు కళ్ళు తెరవట్లేదు? ఆ దేవదేవుడు కూడా అన్యాయం చేస్తే, అపవిత్రం చేస్తే ఎందుకు మాట్లాడలేకపోతారు? ఇంకెందుకు జగన్ రెడ్డిని సమర్థిస్తున్నారంటారు?
జగన్ రెడ్డిని ఎవరు సమర్థించట్లేదండి. వాళ్ళ పార్టీలో వాళ్ళ కోటరీ తప్ప ఎవరు సమర్థిస్తాడండి? జగన్ రెడ్డినే సమర్థిస్తే ఆయనకి 11 సీట్లు ఎందుకు వస్తాయి? 175కి 175 రావాలి కదా. నిన్న కూడా చూసాం కదా, గుంటూరు యాత్రకి వస్తే సుమారు 1000 మంది పోగారు. అంతే, అది కూడా మొబలైజ్ చేస్తేనే. ఎందుకు వస్తారండి? ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, రాంబాబు నన్ను అరెస్ట్ చేయండి అంటే ఆయన అరెస్ట్ చేస్తే బ్రహ్మాండం బద్దలైపోద్ది, భూమి తలకిందులు అవుతుంది అనుకున్నాడు. ఏమైందండి? కాబట్టి ఆయన ఏంటంటే ఒక రాజకీయంగా ఒక సానుభూతి సంపాదించాలి, తర్వాత పార్టీలో ఒక గుర్తింపు కోసం బూతులు తిట్టి అరెస్ట్ అయ్యాడు. కానీ ఆయన ఏమి పెద్ద దేశానికి స్వతంత్రం తేటానికి వెళ్ళలేదు, లేకపోతే ఏమన్నా ప్రజల మంచి కోసం చేయలే. కుటుంబ సభ్యులు కూడా ఇవాళ ఆయన్ని సమర్థించే పరిస్థితుల్లో లేరు. ఏదైతే సామాజిక వర్గం అని నిన్న జగన్ గారు కీర్తిస్తున్నాడో రాంబాబు గారిని, అదే సామాజిక వర్గ ప్రజలు అటువంటి బూతులు మాట్లాడినందుకు ఆయన గడ్డి పెడుతున్నారు. సామాజిక వర్గ పరువు తీసేశాడు, అటువంటి మాటలు మాట్లాడతారా మహిళల మీదని. అందులో వాళ్ళు అది కూడా అడుగుతున్నారు, నీ ఇంట్లో లేరా మహిళలు, మరి నిన్న రోజున మేము ఎక్కడ తలబెట్టుకోవాలి మా సామాజిక వర్గ ఆడపిల్లల్ని అన్నప్పుడు, రేపు అనరా అని అంత విఘ్నత లేకుండా ఎట్ట మాట్లాడేవని కూడా వాళ్ళే అడుగుతున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడండి? ఇన్ని మాటలు చెబుతున్నాయని ఆయన సొంత బాబాయ్ హత్య గురించి ఎందుకు మాట్లాడు? తర్వాత అసలు ఇంతవరకు కాపు సామాజిక వర్గంలో రాంబాబు లాంటి ఒక చరిత్రాత్మకమైన వ్యక్తి ఎవరు లేరని ఆయన చెబుతున్నాడు. ఆయన బాబాయ్ వివేకానంద రెడ్డి గారికి ఎంతో మంచి పేరుంది. వాళ్ళ ఇంట్లో మరి గుట్టు సప్పుడు కాకుండా సప్పుడుగా చంపిన వ్యక్తికి దాని గురించి మాట్లాడాలి ఆయన. రాంబాబు గారి కీర్తి ఏంటో గుంటూరు పట్టణంలోనూ తెలుసు, గుంటూరు జిల్లాలో కూడా తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఆ సంగతి. కాబట్టి నిన్నెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు. కళా వెంకట్రావు గారు లాంటి వాళ్ళు, అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు ఆ సామాజిక వర్గం నుంచి ఎంతో దేశానికి స్వతంత్ర సమరంలో సేవలు అందించిన సామాజిక వర్గం. అది విద్యారంగంలో కూడా ముందు అడుగేసిన సమాజం. తర్వాత మంచి ఇవి సంస్కరణలో కూడా ముందు ఉన్న సామాజిక వర్గం. అది అందరికీ తెలుసు. ఇంకా ఆయనకే తెలియదు ఆ సామాజిక వర్గం నుంచి తెలియక వాళ్ళని ఒక కిరాయి మనుషులుగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా కొరుకుతూ తలకొక్కుంటున్నాడు. అవును, అది మొన్న ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి కూడా వాపోయింది, ఇతను ఎంత రాజకీయంగా ఎంత నీచమైన పనులు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని. ఇన్ని అక్రమాలు చేసి, రాష్ట్రాన్ని లూటు చేసి, దొమ్మిలు చేసి, దారుణాలు చేసి, మారణకాండ సృష్టించి, ఇవాళ సిగ్గు శరం లేకుండా ఆ పార్టీ కొంతమంది నాయకులు ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మీద కంప్లైంట్ చేశారు. అక్రమాలు జరిగిపోతాయని, అన్యాయాలు జరిగిపోతాయని, మా బ్రతుకులు బస్టాండ్ చేసేస్తున్నారు, మమ్మల్ని కాపాడని అంటూ. దాన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు నేను చెప్పా కదండి, కూటమి ప్రభుత్వం వచ్చిన 1 month కూడా కాకముందే ఆయన 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని ఒక అసత్యపు దీంతో తీసుకెళ్లి ఇక్కడ రాష్ట్రపతి పాలన కూడా పెట్టించాలన్న ప్రయత్నం చేశాడంటే, ఆయన ఇతర ఎవరు కూడా ఈ రాష్ట్రంలో పరిపాలన చేయకూడదండి, తనే ఉండాలి ముఖ్యమంత్రిగా. అందుకే కదా నేను 30 ఏళ్ల పాటు ఉంటాను, నా ఫోటోలు మీ అందరి ఇళ్లలోనూ ఉంటాయి అని కూడా చెప్పుకున్నాడు. నీ ఫోటోలు వద్దు, నీ ప్రభుత్వం కూడా వద్దురా నాయన అని తీసుకెళ్లి చెత్త కుండీలో వేశారు. ఇట్లాంటప్పుడు ఇక్కడ ఎట్లాగూ పరపతి లేదు. ఢిల్లీలో హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఏదో ఇస్తే అది దేశవ్యాప్తంగా పబ్లిసిటీ అయితే వస్తుంది కదా అని వాళ్ళకు కూడా తెలియాలిగా. ఇప్పుడు ఆ ఇల్లునాడులో ఒకడు బాబాయిని చంపిన వ్యక్తి అవినాష్ రెడ్డి, రెండో వాడు సుమారుగా 32,000 మందిని చంపి 150 కుటుంబాలను రోడ్లు పాలు చేసి దాంట్లో పాల్గొన్న లిక్కర్ స్కామ్లో పాల్గొన్న మిథున్ రెడ్డి, వాళ్ళ సంగతి తెలియదు అంటారు కమిషన్ సభ్యులకి. వైవి సుబ్బారెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని అకృత్యాలు చేసిన మనిషి. ఎందుకు రామ్కో అయోధ్య రెడ్డి ఉన్నాడు, ఎవరు శుద్ధపుస్తులు ఉన్నారండి అక్కడ? ప్రధానంగా జరిగిన స్కాముల్లో ఈ నలుగురి పాత్ర ఉంది. ఇంకా మిగిలిన పాత్రలో ఉన్నాయి అక్కడ ఉండాళ్ళు. కానీ వీళ్ళు ఎలామన్నారు, ఇచ్చినమ్మా వాయనం అంటే పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్టు తప్ప వాళ్ళ గురించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి అసలు కనుక ఇక్కడ ఏదైనా జరుగుంటే ఈ పాటికే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్తుంది. అట్లాంటిది వీళ్ళు వెళ్ళి ఇవ్వగానే వాళ్ళు ఏమన్నారు, మేము విచారిస్తామన్నారు. ఇక్కడ నుంచి అడుగుతారు, అడిగినప్పుడు ఏం చెప్పగలుగుతారు? ఇదిగో ఈ 2 సిబిఐ ఛార్జ్ షీట్ ను కూడా పంపిస్తారు వాళ్ళు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, తర్వాత నేషనల్ లాబొరేటరీస్ నుంచి వచ్చినటువంటి నివేదికలను పంపిస్తారు. ఇవన్నీ వెళ్ళిన తర్వాత ఇంత రికార్డెడ్ గా వాళ్ళు ఇచ్చిన అబద్ధపు ఫిర్యాదుకి వాల్యూ ఉంటుందా, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుందా? బ్రహ్మంగారు మీరు చెప్పండి. ఈ వార్త ఎంత క్లారిటీగా ఉంటే ఆ వక్రాక్షిలో మండిపడ్డ ఎన్హెచ్ఆర్సీ కమిషన్ చైర్మన్ అంటూ రాశారు వార్తలు. ఏమండి, ఒక కేసు రాగానే ఎప్పుడైనా ఆయన జస్టిస్, ఒక సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉన్న వ్యక్తి ఒకవైపు విని మండిపట్టం అనేది ఎక్కడైనా ఉంటుందండి? ఎప్పుడైనా 2 వైపులా విన్న తర్వాత ఎవరైనా స్పందిస్తారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఇట్లాంటి ఫిర్యాదులు, అసత్య ఫిర్యాదులు అనేకం వస్తాయి రాజకీయ ప్రయోజనాల కోసం. వాటిని సమగ్రంగా విచారించిన తర్వాత మాత్రమే ఏదైనా ఒక చర్య తీసుకుంటారు. అంతేగాని ప్రతి ఫిర్యాదు మీద రాగానే వాళ్ళు స్పందించి
చూసి ఆవేశపడి అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇట్లాంటి వ్యక్తులు వాళ్ళు, అదొక వ్యవస్థ. వాళ్ళ పాంప్లెట్ గా రాస్తున్నారు. అదే అన్న, అది రాజ్యాంగపరమైన వ్యవస్థ. వాళ్ళు అట్లాంటి మాటలు ప్రకటనలు చేయరండి, తీసుకుని మేము విచారిస్తామని చెప్తారు తప్ప వీళ్ళు రాసుకోవటానికి ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వివేకానంద రెడ్డిని చంపారా, నారాసుర రక్త చరిత్రని ఇంత భారీ పైనుంచి కింద రాక ఫోటో జలజల రక్తం కారిన కత్తులు పెట్టి మన చేతిలో మనం ఏదైనా వేసుకోవచ్చు. వాళ్ళు రాసిన వాటికి ఏం పవిత్రత ఉంటుందండి? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారని ఆయన చెప్పగానే ఆయన నిర్ఘాంతపోయాడంట. ఆయన బూతులు తిట్టు నిన్ను ఎవడేం చేయలేడని అంత హామీ ఇచ్చాడు. ఆ హామీతో ఆయన కూడా రెచ్చిపోయి తిట్టాడు కాబట్టి అందుకే నిర్ఘాంతపోయాడు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే వాళ్ళ టైంలో పోలీస్ వ్యవస్థ యూనిఫారాలు తీసి ఇంట్లో వంకీలకి తగిలిచ్చారు కదా, కానీ ఇప్పుడు మారిన కూటమి ప్రభుత్వంలో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారనేది ఇప్పుడు ఆయనకు అర్థమైంది. అందుకని నిర్ఘాంతపోయాడు. ఇవి ఎవరికి చెప్పడు ఇక, నేను మీరు ఎంతన్నా బూతులు తిట్టండి జైల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదని హామీ అయితే ఇవ్వలేడు కదా. ఇక అన్ని మతస్థుల ప్రభావం కోసమే, వాళ్ళ ప్రాముఖ్యత కోసమే హిందూ మతం మీద దాడి చేసిన ఆ దుర్మార్గుల్ని పవన్ కళ్యాణ్, మాధవ్ చెప్పినట్లు కఠినంగా శిక్షిస్తారని, వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, కూటమి నాయకులు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఆ దుర్మార్గుల్ని కూర్చోపెడతారంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.